ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నిటిలో మొదటి ప్రార్థన అనేది ఈ రాత్రికే నెరవేరబోతుంది. నీ తండ్రిని నమ్మి నీ బాబాపై నమ్మకంతో జాగ్రత్తగా ఇది వింటే అన్నీ కూడా నీకు అర్థమవుతాయమ్మా అని చెప్పి అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర ఎన్నో ప్రార్థనలు పెట్టావు కదా. ఇక వాటిల్లో అతి ముఖ్యమైన ప్రార్థన ఈ రాత్రికే నెరవేరబోతుందమ్మా. నువ్వు అనుకున్నది ఈ రాత్రికే నీకు నెరవేరేలా నేను చేస్తాను కదా. నీ బాబా అనుగ్రహం ఈ రాత్రికే నీకు అందబోతుంది. అన్నిటినీ నేను నెరవేర్చబోతున్నాను. అందుకే నీకైనా ఈ సందేశాన్ని నీకోసంగా తీసుకొచ్చాను. జాగ్రత్తగా చివరి వరకు వింటే నువ్వే ఆనందిస్తావు తల్లి. నీ బాబా మాటల వెనుకున్న ఆంతర్యం ఏమిటో నీకే అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా విను. తప్పకుండా నువ్వు నాకు ఆఖరిలో ధన్యవాదాలు చెప్పే తీరుతావు. ఇది పొల్లుపోదమ్మా. నీ బాబా అక్షర సత్యంగా చెప్తున్న మాట. ఇప్పుడు నువ్వు ఎన్నో రోజులుగా నన్ను మొక్కుతూనే ఉన్నావు కదా. ఎన్నో ప్రార్థనలు పెట్టావు. ఇక అందులో మొదటిది, నీకు అత్యంత ముఖ్యమైనది, నీకు జరగాల్సింది, నీకు ఇష్టమైనది, అలానే ఎన్నో రోజుల నుంచి, నెలల నుండి నువ్వు జరగాలి అని నా దగ్గర వేడుకుంటున్న మొదటి కోరిక నెరవేరబోతుంది. తల్లి, ఇక నీకున్న దిగులంతా కూడా ఈ ఒక్క విషయం గురించే కదా. ఇక అది తీరి నీ మనసు కుదుట పడుతుంది. నీ మనసు తేలికవుతుంది. నీ బాబా చెప్పే మాటలు కాస్త మనసులో పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయొద్దు తల్లి. ఏదైనా సరే అమ్మా, ఒక విషయానికైనా ఒక మనిషికైనా నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ మర్యాద వస్తుంది. దానికి తగ్గ ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. దాని మూలంగానే ఇప్పుడు నేనే నీకు ఈ విషయం చెబుతున్నానమ్మా. ఎన్నో ప్రార్థనలు మొక్కిన నువ్వు ఎన్నో రోజుల నుంచి జరగాలనుకున్న విషయం జరగబోతుంది. ఇది అక్షర సత్యమమ్మా. నీ అతిపెద్ద కోరిక, ముఖ్యమైన కోరిక నెరవేరబోతుంది తల్లి. నువ్వు కోరుకున్న ఆశ పూర్తిగా నెరవేరి నువ్వు ఎంతో ఆనందంతో నీ మనసు పొలగించేలా ఉండబోతుంది. ఇన్ని రోజులు నీ జీవితం ఎలా ఉంటుందో, అసలు నా కోరిక తీరుతుందా లేదా, నేను అనుకున్నది జరగకుండా ఉంటుందేమో, నా జీవితం చిక్కుల్లో ఉండిపోతుందేమో, చిక్కుల్లో పడిపోతుందేమో అని ఆందోళన పడ్డావు కదా. ఇక అదంతా వదిలేసే తల్లి. నీ మనసుని గాయపరుచుకున్నదంతా చాలమ్మా. ఇప్పుడు నేను చెప్పే నీ మనసుని గాయపరుచుకొని ఏం సాధించావు చెప్పు. నీ మనసుని బాధ పెట్టుకొని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు తప్పితే దానికి పరిష్కారం ఏంటి? ఈ చిక్కు నుండి బయటపడే మార్గం ఏది అని ఎప్పుడైనా ఆలోచించావా?
మనిషికి శరీరానికి ఎన్నో దెబ్బలు తగిలితే మందు పూసి సరిచేసుకోవచ్చు. అదే మనసుకి గాయమైతే, మనసు చెడిపోయినా, మనసు పాడైనా అది మళ్ళీ అతికించలేవు కదా. దాన్ని బాగు చేసుకున్నాం ఎంతో కష్టం, బాగు చేసుకోవడం చాలా కష్టం. అవును కదమ్మా. మనిషి ఒంటికి తగిలిన గాయం మానుతుందేమో కానీ మనసుకి మాత్రం చిన్న గాయం అయినా సరే, లేదా ఒక చిన్న బాధ కలిగిన ఇష్టమైన వాళ్ళు నొప్పించే మాట ఒకటి అన్నా సరే, నిరుత్సాహపడినా అది కోలుకోవడం కష్టం కదా. కాబట్టే చెబుతున్నాను, నీ మనసు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అదంతా నీ చేతుల్లోనే ఉంది. నీకు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను కదా, అది మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినమ్మా. ఎప్పుడైనా సరే నీకున్న మనసులో బాధ కానీ, లేదా కష్టం కానీ, నీ మనసుకు తగిలిన దెబ్బ కానీ, వాటన్నిటినీ ఒక్కసారి నా చెంత ఉంచి, నా పాదాల చెంత ఉంచి, నా శరణాగతి పొందు. నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో నువ్వే ఊహించు. ఇక అప్పుడు ఏ పనైనా సరే సాధించాలి అంటే పూర్తి గమనం అనేది చూపించవచ్చు. లేకపోతే నువ్వు నిరుత్సాహపడినప్పుడు దేని మీద కూడా నీకు మనసు వెళ్ళదు. అప్పుడు నీకు నష్టమే కదా జరుగుతుంది. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి అని నీ కోరిక ఎలా తీరుతుంది చెప్పు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని చూసి ఏడవడం పరిష్కారం కాదమ్మా. నీలో ఆ ఏడుపుతో పాటు సమయాన్ని వృధా చేస్తున్నావని నువ్వు మర్చిపోతున్నావు. ఇక దానివల్ల నువ్వు చేయాల్సినవన్నీ ఆలస్యం అవుతున్నాయి తల్లి. అందుకే నువ్వు సొంతంగా పరిష్కారం తెలుసుకోలేకపోయి అలాంటి సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించు. అన్నిటినీ నేను పరిష్కరిస్తాను కదా. కన్నీళ్ళని ఆపేసేయమ్మా. నన్ను మొక్కు చాలు, నీకు సరైన సమాధానం దొరుకుతుంది. అంతేకాదు, సరైన దారి కూడా నీకు నేను అందిస్తాను కదా. నేను ఆ దారి చూపిస్తాను కదా. ఏం చేయాలన్నా ఒక ఆలోచన కూడా నీకు దొరుకుతుంది. నిన్ను నువ్వే నమ్ముకున్నావు కదా, నీ సాయి అండగా ఉన్నారు కదా. ఈ మసీదులో ఈ ఫకీరును అడిగిన ఏ కోరిక అయినా సరే నేను వెంటనే తీరుస్తాను కదా. నా గర్భగుడిలో నిలబడి నువ్వు నన్ను కోరిన మాట ఖచ్చితంగా నేను నీకు అందిస్తాను కదా. వాళ్ళ కర్మవాసన కలిగి ఉన్నా సరే వాళ్ళ కష్టాలన్నీ నేను నశింపచేస్తాను. జీవితాన్ని అందంగా మారుస్తాను. ఆనందమైన జీవితం అనేది నీకు ఆరంభించేశాను తల్లి. నీ సాయి ఎంతో కరుణామయుడు. ఈ సంగతి నీకు తెలిసిందే కదా. ఎప్పుడూ కూడా నా విషయాల గురించి మాట్లాడుతూ వింటూ సదా సాయి సాయి అని నా నామస్మరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను కొలువై ఉంటాను. నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైనా సరే తల్లి నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా బాధపడకు. నీ తప్పేం లేదు కదా. అందులో ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, నువ్వు ఈరోజు వృధా చేస్తున్న క్షణాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేవు. కాబట్టి నీకు విజయం రావాలి అన్నా, నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా, నీ మనసు సంతోషంగా ఉండాలన్నా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకో. ఎదుటివారు విడిచిపెట్టి వెళ్తే నువ్వు బలహీనం అవ్వాలా చెప్పు. అందరూ కూడా ఇక్కడ భగవంతుల బిడ్డలే తల్లి అన్న విషయం కొంతమంది మర్చిపోతున్నారు. స్వార్థం అనేది ఉండకుండా నా బిడ్డను ఆ దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. నేను కూడా ఆ భగవంతుణ్ణి కోరుతున్నానమ్మా. అలాంటిది ఈ భగవంతుడు అనే ఒక బాధ్యతలో నన్ను ఉంచిన నా బిడ్డని నేను ఎలా వదులుతానో చెప్పు. వదిలిపెట్టలేను కదా. గురువుగా ఒక తండ్రిగా ఎప్పటికీ నేను నిన్ను వదలను తల్లి. అనుక్షణం కాపాడుకుంటూనే ఉంటాను. ఏదైనా సరే నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తుంటే సరైన మార్గాన్ని చూపుతాను తల్లి. నువ్వు కోరుకున్న నీకు మంచి సమయం వచ్చేసింది. నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగి నీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోషంతో నువ్వు నన్ను దర్శించడానికి నా గుడికి వెతుక్కుంటూ వస్తావు తల్లి. బాబా నువ్వే నాకు ఇన్ని చేసి పెట్టావు అని నీ ఎన్నో రోజుల ప్రార్థన అంతా కూడా నెరవేరుతుందమ్మా. ఎన్నో ప్రార్థనలు పెట్టావు కదా. అందులో మొదటిది అంటే నీకు ఏదైతే ఇప్పుడు నువ్వు ముఖ్యంగా వెంటనే ఈ క్షణమే జరగాలని కోరుకుంటున్నావో, ఆశపడుతున్నావో అది నెరవేరబోతుంది. ఇక నీకు సంతోషమే కదా. ఎలాంటి దిగులు మనసులో పెట్టుకోవద్దు తల్లి. ఆవేదన అంతా కూడా పక్కన పెట్టు. నువ్వు సంతోషంగా ఉండడానికి నీ బాబా ఎప్పుడూ కూడా నీకోసంగా పనిచేస్తూనే ఉంటారు.
నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సాయి అని ఒక్కసారి నీ నోటి నుండి నా మాట వచ్చిన వెంటనే నా నామాన్ని రానివ్వు. సాయిరామ్ అని వచ్చిన క్షణమే నీ ముందు నేను వాలిపోతాను, ప్రత్యక్షమవుతాను. నీ కష్టాన్ని తీర్చడానికి ఎప్పుడూ కూడా నీ బాబా ముందే ఉంటారు తల్లి. కొండంత అండగా నీకు రక్షణ కవచంలా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? దేనికి కూడా భయపడవద్దమ్మా, కంగారు పడగో. నీ బాబా నీ ముందుకు వచ్చి ఎన్నో రోజుల నుంచి నువ్వు పడుతున్న బాధలన్నిటికీ కూడా ముగింపు అనేది తీసుకొచ్చేశాను. ఇక నువ్వు ఏ మాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు తల్లి, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు అన్నిటినీ కూడా నేను నెరవేర్చబోతున్నాను. నెరవేర్చి నీ జీవితాన్ని మంచిగా, సంతోషంగా మార్చబోతున్నాను. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా, నీ తండ్రిని నువ్వు నమ్ముతున్నావు కదా, ఇక నువ్వు భయపడకు, అస్సలు బాధపడకు, సంతోషంగా వెళ్ళు, అన్నిటినీ నేను మారుస్తాను అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.